ది ఆర్ఐపి ఎండింగ్ మెయిన్గా దేని గురించి అంటే డేన్ అండ్ జేడీ వాళ్ళ ఫ్రెండ్ అండ్ కొలీగ్ అయిన జాకీని చంపిన ఆ ఇద్దరిని పట్టుకోవడం గురించి. డేన్ అండ్ జేడీ టీఎన్టీ అంటే టాక్టికల్ నార్కాటిక్స్ టీంలో పార్ట్గా ఉండేవారు. ఇందులో మైక్, నోమా, లోలో అండ్ జాకీ కూడా ఉండేవారు. ఒకరోజు రాత్రి ఇద్దరు గన్మెన్ జాకీని మర్డర్ చేశారు. ఈ కేసు మీద ఎఫ్బీఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకి ఏం క్లూజు దొరకడం లేదు. అది టీంలో ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు చేసుంటారు అని డేన్కి అనుమానం ఉండేది. కానీ అది ఎవరు అనేది అతనికి కరెక్ట్గా తెలీదు. సో అది ఎవరో కనుక్కోవాలి అనే ఇంటెన్షన్తో డేన్ తన టీంని ఒక క్రైమ్ స్టాపర్స్ లీడ్ని ఫాలో చేయమని ఆర్డర్ చేస్తాడు. వాళ్ళు హయాలేలో ఉన్న స్టాష్ హౌస్కి చేరుకుంటారు. అక్కడున్న ఓన్లీ రెసిడెంట్ వచ్చి డేజీ. ఇంక వాళ్ళు వాళ్ళ సర్చ్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి దొరికిన అమౌంట్ దగ్గర $20 మిలియన్ ఉంటుంది. అది టీఎన్టీ వాళ్ళు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. దేశీ ఆ క్రూతో మీకు కావాల్సిన మనీ తీసుకుని వెళ్ళిపోండి, లేకపోతే మీరంతా చనిపోతారు అని చెప్తూనే ఉంటుంది. ఇద్దరు ఫార్మర్ వీక్యాట్ కాప్స్ అక్కడికి వచ్చి అదే విషయం చెప్తారు. తర్వాత వాళ్లకొక ఫోన్ కాల్ వస్తుంది. $150,000 తీసుకుని స్ప్లిట్ అయిపోండి అని. ఆ మోమెంట్ తర్వాతే డేన్ ఒక స్కీమ్ని ప్లాన్ చేయడం మొదలు పెడతాడు. ఏదో ఆ మనీలో కొంచెం కాకుండా మొత్తం స్టీల్ చేయాలని అనుకుంటాడు. కానీ రియాలిటీ ఏంటంటే ఎవరైతే ఆ క్యాష్ మొత్తం తీసుకోవాలనుకుంటున్నారో అండ్ జాకీ డెత్ వెనుక ఉన్నారో ఆ ఇండివిజువల్స్ కోసం అతను ఒక ట్రాప్ సెట్ చేస్తున్నాడు. మరి డేన్ గ్యాంబుల్ వర్కౌట్ అయిందా? వెల్, ఒక స్పాయిలర్ వార్నింగ్ తర్వాత మనం తెలుసుకుందాం. వై వాజ్ జాకీ కిల్డ్? నాకు అర్థమైనంత వరకు ఫ్లారిడాలో లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ గ్రూప్ ఒకటి ఉండేది. వాళ్ళు కార్టెల్ స్టాషెస్ని హిట్ చేసి రిచ్ అయిపోతున్నారు. వాళ్ళు ఎలా దొరకకుండా ఉండేవారు అంటే అసలు ఈ హైస్ట్ టీమ్స్ కాన్సెప్ట్నే అందరూ ఒక అర్బన్ మిత్లా ట్రీట్ చేసేవారు. కానీ జాకీ ఆ రూమర్స్ నిజమే అని నమ్మింది. ఇంకా ఆమె ఆ మ్యాటర్ని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసింది. హియాలియాలో ఉన్న కార్టెల్ స్టాష్ హౌస్ చాలా విలువైనదిగా ఉంది కాబట్టి ఆ హైస్ట్ టీమ్ అటెన్షన్ని అది డ్రా చేస్తుంది అనే ఫ్యాక్ట్ ఆమెకు తెలుసు. ఆమె దానిని బెయిట్లా యూజ్ చేసి ఆ కరప్ట్ ఆఫీసర్స్ని డైవర్ట్ చేసి వాళ్ళని పట్టుకోవాలి అని అనుకుంది. ఈ హైస్ట్ టీమ్ ఒక కౌంటర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. అందుకే జాకీ చేస్తున్న వర్క్ గురించి వాళ్ళకి తెలిసింది. సో వాళ్ళు ఆమెని కార్నర్ చేసి అది కార్టెల్ వర్క్లా అనిపించేలా ఆమెని చంపారు. చనిపోయే ముందు జాకీ డేన్కి ఒక మెసేజ్ పంపింది. దానిలో ఆ స్టాష్ హౌస్ అడ్రస్ ఉంది. ఇంకా అంతే సంగతి. ఆమె ఆ మెసేజ్ ఎందుకు పంపిందో, ఆ ఇన్ఫర్మేషన్తో అతను ఏం చెయ్యాలో, ఇంకా ఆ ఇంటెల్ని గుడ్ యూజ్కి పెట్టకపోతే ఏం జరుగుతుందో ఆమె డేన్కి చెప్పలేకపోయింది. డేన్కి ఒక్క విషయం మాత్రమే తెలుసు. అతను జాకీ కోసం అవెంజ్ చేయాలి. ఈ హైస్ట్ టీంని డైవర్ట్ చేయడానికి జాకీ ఆపరేషన్ని ఎలా కండక్ట్ చేసి ఉండేదో చెప్పడానికి అవకాశం లేదు. కానీ జాకీకి న్యాయం చేయాలని డేన్కి ఉన్న డిటర్మినేషన్ ఎంత ఇంటెన్స్గా ఉంది అంటే అతను ఆమె స్పిరిట్ని ఛానెల్ చేసి మోరార్లెస్ ఎగ్జాక్ట్గా ఆమె ఏం చేసి ఉండేదో అదే చేశాడు. సో జాకీ ఎందుకు ఫెయిల్ అయింది అండ్ డేన్ ఎందుకు సక్సీడ్ అయ్యాడు? మేబీ తన కంపాట్రియేట్స్ తనని డైరెక్ట్గా చంపేస్తారు అని జాకీ ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా. తన కొలీగ్సే కరప్ట్ అని ఆమెకు తెలుసు. కానీ వాళ్ళ ఆమెతో అంత లాంగ్ టైం వర్క్ చేశారు కాబట్టి అట్లీస్ట్ ఏదొక వార్నింగ్ షాట్ ఇస్తారు అని ఆమె ఎక్స్పెక్ట్ చేసింది అని నేను అనుకుంటున్నాను. తన డైయింగ్ మూమెంట్స్లో తన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు కమరాడనీ కంటే మనీకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అని తెలిసి ఆమె ఫీల్ అయిన హేట్రెడ్ని ఆమె కిల్లర్స్ చూసేలా చేసింది. డేన్ మాత్రం ఇలాంటి అవుట్కమ్కి ఫుల్గా ప్రిపేర్ అయి ఉన్నాడు. ఇంకా అందుకే అతను తన ఫింగర్ని ఎప్పుడూ ట్రిగ్గర్ మీద నుండి తీయలేదు. అతను ఎవ్వర్నీ ట్రస్ట్ చేయలేదు. అందుకే అతను చివరిదాకా రాగలిగాడు. డేన్ బ్రతికి ఉండడం అండ్ జాకీ చనిపోవడం ఈ లా ఎన్ఫోర్సర్స్ క్రియేట్ చేసిన ఎన్వైర్న్మెంట్ మీద ఒక క్రిటిక్. ఐడియల్గా క్రిమినల్స్ అండ్ కాప్స్ మధ్య ఒక థిక్ లైన్ ఉండాలి. కానీ ఈ హైస్ట్ టీమ్ ఆ లైన్ని బ్లర్ చేసేసింది. దీనివల్ల గుడ్ గైస్ సర్వైవ్ అవ్వాలంటే ఎప్పుడూ ఒక కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ ఫియర్ అండ్ డౌట్లో ఉండాల్సి వస్తోంది. వై డిడ్ జేడీ కిల్ మ్యాటీ బట్ డేన్ అరెస్టెడ్ మైక్? మూవీలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మైక్ అండ్ మ్యాటీ ఒక హైస్ట్ టీంలో పార్ట్. ఇందులో డియో, వారిక్ అండ్ యంగర్ కూడా ఉన్నారు. అసలు ఆ 5గురు స్టాష్ హౌసెస్ని ఎందుకు హిట్ చేస్తున్నారు అనే రీజన్ మూవీలో కరెక్ట్గా రివీల్ చేయలేదు. మనకి కేవలం మ్యాటీ ఎందుకు ఈ గేమ్ ప్లే చేస్తున్నాడో మాత్రమే తెలిసింది. మీరు కరప్ట్ ఆఫీసర్స్ గురించి వేరే మూవీస్ అండ్ టీవీ షోస్ చూసి ఉంటే మీరు కూడా దీన్ని ప్రెడిక్ట్ చేసి ఉండొచ్చు. బట్ మ్యాటీ తన చివరి రోజులు ఎంత కంఫర్టబుల్గా కుదిరితే అంత కంఫర్టబుల్గా గడపడానికి సరిపోయే మనీ సేవ్ చేయాలి అనుకున్నాడు. ఒక డీఈఏ ఏజెంట్ శాలరీతో తన డ్రీమ్ని అచీవ్ చేయలేదు అని అతనికి తెలుసు. ఒక ఏజెంట్ ఇయర్కి ఎంత ఎర్న్ చేస్తారో నాకు తెలియదు. ఇంటర్నెట్ ఏమో ఇది అరౌండ్ $60,000 అని చెప్తుంది. కానీ ఎవరికైనా పర్సనల్గా ఆ అమౌంట్ తెలిస్తే కామెంట్స్లో నాకు చెప్పండి.
కానీ నాకు తెలిసి ఇన్ఫ్లేషన్ అండ్ బడ్జెట్ కట్స్తో ఆ శాలరీ మ్యాటీకి సరిపోవడం లేదు. అతను తన జాబ్ కరెక్ట్గా చేసి ప్రతి డ్రగ్ బస్ట్ని ఎంత ఆనెస్ట్గా కుదిరితే అంత ఆనెస్ట్గా ఎగ్జిక్యూట్ చేసినా రివార్డ్స్ చాలా మినిమల్గానే ఉంటాయి అని అతనికి తెలుసు. అతను ఈ ప్రొఫెషన్లో ఎక్కువ రోజులు ఉన్నాడు కాబట్టి క్రిమినల్స్ కంట్రీలో ఉన్న ప్రతి మూలమూలలోకి ఇన్ఫిల్ట్రేట్ చేయడం ఆపడానికి దారి లేదు అని అతనికి తెలుసు. గవర్నమెంట్కి క్రైమ్ సాల్వ్ చేయాలని యాక్చువల్ ఇంటెన్షన్ లేదు అని అతను ప్రాబబ్లీ ఫీల్ అయి ఉంటాడు. ఎందుకంటే ఈ కార్టెల్స్, మాఫియాస్ అండ్ గ్యాంగ్స్ నుండి వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి. సో అతను ఒక కన్క్లూజన్కి వచ్చాడు. సిస్టమ్ని ఫిక్స్ చేయలేనప్పుడు దీన్ని వాడుకోవడం బెటర్ అని. మ్యాటీ ఒక్కడే ఇది చేయలేదు కాబట్టి అతను డియో, వారిక్ మరియు యంగర్ని టీమ్గా కలుపుకున్నాడు. ఇంక ఈ డిసిషన్ వాళ్ల రాతలు తిరగరాసింది. FBI, హైస్ట్ టీమ్ అండ్ TNT మధ్య జరిగిన షూటౌట్లో వారిక్ అండ్ యంగర్కి ఏం జరిగిందో నాకు ష్యూర్గా తెలియదు. మేబీ వాళ్ళు కిల్డ్ ఆర్ అరెస్టెడ్ అయి ఉండొచ్చు. డియోని JD హెడ్లో షూట్ చేశాడు. మ్యాటీకి కూడా అదే జరిగింది. కానీ డేన్ మైక్ని చంపకుండా వదిలేశాడు. దాని వెనుక ఉన్న రీజన్ మైక్ తన తప్పులని కరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉండడం అయి ఉండాలి. అతని యాక్షన్స్ గ్రీడ్తో మోటివేట్ అయినా కానీ సిచ్యువేషన్ క్రిటికల్ అయినప్పుడు అతను చంపడానికి షూట్ చేయలేదు. తన టీంని వార్న్ చేయడానికి ట్రై చేసినట్టు జాకీ కేసులో కూడా అతను ఆమెని గాయపరిచాడు అంతే. మ్యాటీ రూత్లెస్గా ఉండేవాడు అండ్ యూజువల్గా హెడ్కే ఎయిమ్ చేసేవాడు. హెన్స్ JD అతన్ని సరెండర్ అవ్వమని రిక్వెస్ట్ చేసినా అతను కూడా హెడ్ షాట్ తినడమే కరెక్ట్ అని అతనికి అనిపించింది. అతను చనిపోయే డయింగ్ మూమెంట్స్లో ఎడిటింగ్ చూస్తే మ్యాటీని అటాక్ చేయడానికి జాకీ తన లవర్ JD బాడీని టేకోవర్ చేసుకుందేమో అనిపించేలా చేశారు. ఇంకా మైక్ విషయానికి వస్తే ఫైటింగ్ అండ్ రన్నింగ్ స్టాప్ చేయమని డేన్ చెప్పినప్పుడు మనీ మీద ఉన్న పిచ్చి వల్ల తను ఎంత పెద్ద మాన్స్టర్లా మారాడో అనే రియలైజేషన్ అతనికి స్ట్రైక్ అయింది. అతని చేంజ్ ఆఫ్ హార్ట్ దేనిని ఫిక్స్ చేయలేదు అండ్ జాకీని బ్యాక్ టు లైఫ్ తీసుకురాలేదు. కానీ అట్లీస్ట్ అతను చేయగలిగింది అదే. బీట్ సీన్ సిగ్నిఫై చేసిందేంటి? ద RIP ఎండింగ్లో TNT వాళ్ళు ఆ మనీని DEAకి హ్యాండ్ డెలివర్ చేసిన తర్వాత లోలో, నూమా అండ్ విల్బర్ ద డాగ్ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా కాన్ఫిస్కేట్ చేసిన మనీలో డేసీకి ఒక కట్ దొరుకుతుంది. ఎందుకంటే అల్టిమేట్లీ అది వాళ్ల గ్రాండ్ మదర్స్ హౌస్. అది ఫ్లేమ్స్లో కాలిపోయింది. దీనికి కారణం కార్టెల్ దాన్ని స్టాష్ హౌస్లా యూజ్ చేయడం, ఇంకా TNT వాళ్లు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ కోసం దాన్ని బెయిట్లా వాడడం. డేన్ అండ్ JD ఒక బీర్ తాగడానికి బీచ్కి వెళ్లాలని డిసైడ్ అవుతారు. అక్కడ కూర్చుని సన్సెట్ని చూసేటప్పుడు ఒక కిడ్ తన డాగ్తో ఆడుకోవడం, ఇంకా సన్ రైజ్ని హైలైట్ చేయడం వాళ్లు చూస్తారు. ఆ చైల్డ్ మదర్ ఆమెని జాకీ అని పిలిచినప్పుడు JD అండ్ డేన్ ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా సన్ రైజ్ని అడ్మైర్ చేయడం కంటిన్యూ చేస్తారు. జాకీకి విచ్ క్రాఫ్ట్ అండ్ స్పిరిచువాలిటీ మీద బిలీఫ్ ఉండేది అని TNTలో ఉన్న అందరికీ తెలుసు. సో మీరు ఈ మూమెంట్ని ఆ థాట్తో చూస్తే మైక్ అండ్ మ్యాటీ చేతుల్లో జాకీ చనిపోయినా ఆమె స్పిరిట్ ఇంకొక జాకీ ద్వారా బ్రతికే ఉంది అని మనం అనుకోవచ్చు. అదే కాకుండా ఒక జాకీ మళ్లీ సన్ రైజ్ని చూడలేకపోయినా ఇంకొక జాకీ చూసింది అని కూడా అనుకోవచ్చు. ఇంకా ఆమెలాంటి జాకీస్ కోసమే డేన్, JD, నూమా, లోలో అండ్ విల్బర్ లాంటి వాళ్లు ఆ గుడ్ ఫైట్ని కంటిన్యూ చేయాలి. లాని కాపాడేవాళ్లు అండ్ సొసైటీని ప్రొటెక్ట్ చేసేవాళ్లే క్రిమినల్స్గా మారితే లైఫ్లో ఉన్న సింప్లిసిటీస్ని చెరిష్ చేసుకునే మన ఎబిలిటీ చనిపోతుంది. ఎస్థెటిక్ పర్స్పెక్టివ్ నుండి చూస్తే సన్ రైజ్ చూడడానికి ఆసమ్గా ఉంటుంది. కానీ ఎగ్జిస్టెన్షియల్ POV నుండి చూస్తే మనం ఉన్న ఈ ప్రెషియస్ అండ్ లిమిటెడ్ లైఫ్లో మీరు ఇంకొక రోజు సక్సెస్గా గడిపారు అని సన్ రైజ్ మీనింగ్. సన్ రైజ్ మనకి ఇచ్చే ఆ రష్ని తీసుకోవడం మనం ఆపితే మనం మనీ లాంటి స్టఫ్ని మన ప్రైమ్ మోటివేటర్లా చూడడం స్టార్ట్ చేస్తాం. ఎస్, సర్వైవ్ అవడానికి మనీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. కానీ మీకు ఎంత ఉంటే సరిపోతుందో అనేది మీకు తెలియాలి. నేచర్ ప్రొవైడ్ చేసే జాయ్ని మెటీరియలిజం ఓవర్టేక్ చేసినప్పుడు మీరు ఒక లాస్ట్ కేస్ అయిపోతారు. ఫిల్మ్ స్టార్టింగ్లో డేన్ తను ఇక కాప్గా ఉండాలనుకోవట్లేదు అని చెప్పాడు. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో ఉన్నవాళ్లు ఒకరినొకరు క్యానిబలైజ్ చేసుకుంటున్నారు. కానీ ఆ కిడ్ సన్ రైజ్ని సెలబ్రేట్ చేసుకోవడం చూసిన తర్వాత కాప్గా ఉండడం వల్ల వచ్చే పవర్ని యూజ్ చేయాలనే అతని మోటివేషన్ మళ్లీ రీఇగ్నైట్ అయిందని నేననుకుంటున్నాను. తన డయింగ్ సన్కి చేసిన ప్రామిస్ని కాపాడడానికి అండ్ వన్ ఆఫ్ ద గుడ్ గైస్లా కంటిన్యూ అవ్వాలని అతననుకున్నాడు. అప్పుడే జాకీ లాంటి వాళ్లు హార్ట్లో ఫియర్తో కాకుండా హోప్తో ఉండగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి మూవీ అండ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.